కన్నులెత్తి నువ్వు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడవ తట్టును చూడము. ఎందుకనగా నీవు చూస్తున్న ఈ దేశమంతటిని నీకు నీ సంతానములకు సదాకాలం ఇచ్చేదను. మరియు నీ సంతానం భూమి మీద నుండి రేణువులను విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగినట్లా నీ సంతానం కూడా లెక్కింపవచ్చును అని దేవుడు చెప్తున్నాడు. తూర్పు తట్టు, పడవర, ఉత్తర దక్షిణలన్నీ కూడా నువ్వు ఎక్కడ చూసినట్టు నేను ఈ దేశం మొత్తాన్ని నీకు స్వాస్థ్యంగా ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ఎప్పుడైతే అబ్రాహామును లోతు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, అబ్రాహాము చెప్పాడు, మనకుండే స్థలం చాలేదు కనుక నువ్వు ఎక్కడ 4 దిక్కుల్లో ఎక్కడైనా వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోయి కాకుండా మరొక దిక్కు వెళ్ళిపోతానని తీర్మానం చేసుకున్నాడు. ఎప్పుడైతే లోతుని విడిచిపెట్టాడు అబ్రాహాము, లోతు అనగా ఈ లోకానికి సాదృశ్యము. అలాగే మనం కూడా దేవుని సేవకులు మనము ఈ లోక ఆశలను, లోక డంబాలు అయిన కూడా విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యానికి ఎప్పుడైతే లోపడతామో అప్పుడు ఆయన యొక్క పరిచర్య ఘనంగా చేయగలం. అప్పుడు ఎప్పుడైతే మనం ఆయన పరిచర్య ఘనంగా చేస్తామో మన కుటుంబాలు ఆశ్రయించబడతాయి, అనేకులకు ఆశ్రమకరంగా ఉంటాం, అనేకులకు దీవెనకరంగా ఉంటాం. మనం చెప్పిన ప్రతి మాట ఫలిస్తుంది. మనం చేసిన విజ్ఞాపన ప్రతిదీ కూడా దేవుడు ఆలోచిస్తాడు. మన జీవితంలో దేవుడు మనతో కూడా నడిపిస్తాడు. ఆయన మనకు తోడుకుంటాడు. అలాగే యాకోబు విషయంలో కూడా నేను ఎక్కడైతే నీకు ప్రత్యక్షమయ్యానో ఆ స్థలానికి వెళ్ళిపో అని యాకోబు చెప్పినా కూడా యాకోబు 9 సంవత్సరాలు ఆగిపోయాడు. దేవుడు చెప్పిన మాటకు లోబడలేదు. ఎప్పుడైతే ఎబ్బే గృహంలో తను ఒక్కడే నిలబడిపోయి మరి ఆ రాత్రంతా కూడా దేవుడి పాదాలు పుట్టుకొని ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, అప్పటికి ఆయన చాలా ఆస్తులు ఉన్నాయి, ఒంటిలు, మేకలు, గొర్రెలు ఉన్నాయి, మరి దాదాసులు ఉన్నారు, భార్యలు ఉన్నారు. కానీ నిజమైన ఆశ్రమం అది కాదని ఇప్పుడు గ్రహించాడు యాకోబు. ఆ నిజమైన ఆశ్రమం నాకు ఈ ప్రభు అని చెప్పి ఆ రాత్రంతా కూడా ఎబ్బే గృహంలో యాకోబు దేవుడితో పెరుగులాడాడు. అప్పుడే తెల్లవారుజామున దేవుడు ఆయన యాకోబుని ఆశ్రయించాడు. ఇది మీదట నువ్వు అభక్తుడు కాదు, నువ్వు రాజు ఇశ్రాయేలు అని చెప్పి ఆశ్రయించాడు. నాటి నుండి ఇశ్రాయేలు ప్రజలు అభివృద్ధి చెందుతూ వచ్చారు. అలాగే అబ్రాహాముకి ఇచ్చినటువంటి ఆశ్రమం ప్రకారం ఈరోజు ప్రపంచమంతా కూడా ఇటీవల చూసిన లెక్కల ప్రకారం 147 కోట్ల జనం ఉన్నారు. వాళ్ళందరూ కూడా అబ్రాహాముకి ఇచ్చిన ఆశ్రమం ప్రకారం ప్రపంచమంతా కూడా దేవుడి కుటుంబాలు విస్తరించిపోతున్నాయి. మనకిచ్చినటువంటి పరిచయం కూడా మరి భూదిగంత వరకు స్వార్థ ప్రకటించబడడం ద్వారా ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభు మన రక్షకుడు, ఆయన దేవుడు, ఆయన విశ్వసిస్తే మనం పరలోక రాజ్యం వెళ్ళగలం అనే సత్యాన్ని భూదిగంతం వరకు మన స్వార్థ ప్రకటించడానికే ఈ పరిచర్యను దేవుడు మనందరికి అప్పగించాడు. ఈ పరిచర్యలో మనం నమ్మకంగా జీవిస్తే మనం మన కుటుంబాల బిడ్డలు అందరూ కూడా బహుగా ఆశ్రయించబడతానని దేవుడు వాటిని సరిస్తుంది. దేవుడు ఈ మాటలు దీవించగా సంబంధించినటువంటి దైవజనులు యేసుగల్ గారికి, మిగతా సభ్యులకు, నాతోటి సేవకులకు, చదువుకునే వారికి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ మాటలు వస్తున్నాను.